చలి ఎక్కువగా ఉంది కదరా. చలికాలం చల్లగా ఉండక వేడిగా ఉంటదా? తెగోనికి ఇచ్చేతుందిరా బాబు. మావా ఈ టైంలో 2 పెగ్గులు పీకితే ఆట అదిరిపోద్దు కదా. కరెక్టే అల్లుడు, కానీ జూలీ వచ్చే టైం అయింది. జూలీ స్కూల్ ఫంక్షన్ అయ్యేసరికి 11 అవుద్ది మావా, అంతలో 2 పీకుతాం. అంతేనేటవా? అంతే. రే నువ్వు వెళ్ళి నా బీరువాలో 2 బాటిల్స్ ఉన్నాయి, అది మావా అంటే. బాత్రూమ్కి వెళ్ళా. నిన్ను నమ్మలేను రోయ్, నువ్వు తాగినా తాగుతావు. వాడి చస్తే నమ్మడీడు. ఇప్పుడు తాగు. రేయ్ ఎందుకురా ఇలా తాగి ఆరోగ్యాలు పాడు చేసుకుంటారు? తాగపోతే చస్తారా మీరు? చచ్చా, మీతో ఫ్రెండ్షిప్ చేస్తున్నందుకు నాకు చాలా అవమానంగా ఉందరా. ఈ పరిస్థితుల్లో ఎవరిని చూస్తే నేను కూడా మీతో తాగి చెడిపోతున్నాను అనుకుంటారు. అయినా నువ్వు కూడా ఏంటి మావా, పెద్ద అడవై ఉండి ఇలాంటి ఎదలతో కూర్చొని తాగుతున్నావు? అయినా ఇదంతా జూలీ చూస్తే ఎంత ఫీల్ అవుతుంది? నువ్వు ఎప్పుడొచ్చా జూలీ? వీళ్ళని చూసి తాగుబోతులేని ముద్రేకి జూలీ. పైకి చెడ్డవాళ్ళుగా కనపడినా నిజానికి వాళ్ళు చాలా మంచివాళ్ళు. నువ్వేం బాధపడకు, వాళ్ళని మార్చగలననే నమ్మకం నాకుంది. డ్రింకింగ్ ఈజ్ ఇన్సూరియస్ టు హెల్త్. ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళు నా మాట వినరు, కానీ నేను మాత్రం. చూసావు జూలీ, మంచి చెప్తే వీళ్ళకి ఎక్కడం లేదు. నటించింది చాలు. నువ్వు కూడా వాళ్ళతో కలిసి తాగావు. నీ మొహం చూస్తేనే తెలుస్తుంది. లే జూలీ, నువ్వు అనవసరంగా అబద్ధం చెప్పకు. ఇప్పటికే మా ఇల్లు షాపు అప్పుల్లో ఉన్నాయి. అదే కాక నాన్నకి హార్ట్ ప్రాబ్లం. ఇలా తాగి ఆయనకి ఏమైనా అయితే నా పరిస్థితి ఏంటి? ఇవేం తెలుసుకోకుండా నువ్వు ఆయనతో చేరి తాగి తందనలాడుతున్నావు. ఏంటిది? ఇక మీద మేమే కాదు, మామయ్య కూడా మందు తాగడు. ఎలా? రేపు చూడు. బోటాన్ ఉన్నాడండి. బోటాన్ మాట్లాడుతున్నా. మాట్లాడేది బోటానేనా? దీనులను కాపాడ రారాబుటాను, రారాబుటాను. కుంటివాడు చూడగలుగు బూటాను, పుట్టివాడు చూడగలుగు బూటాను, కుంటివాడు నడవగలుగు బూటాను. అందరినీ రాత్రుల్లో పడుకోవడం మానేసి గోర్ఖాలా తిరుగుతూ గుడి చెట్టు పనులు చేస్తారా? మీరు నన్ను అనుమానిస్తున్నారా? నువ్వు పతివ్రతలకే పతివ్రతవి. బాబును వాళ్ళ ఇంట్లో దింపొస్తాను. చివరికి అన్యాయమే గెలిచిందమ్మా, అవినీతే నిలబడింది తల్లి. అబద్ధంలో విజయం సాధించింది. బాగా చెప్పేది అదే డైలాగ్ బాబా. ఇన్నాళ్ళు కలిసి తిరిగారని కూడా చూడకుండా ఎలా కొట్టించారు? మన పేదకున్న పౌరాలదే. ఆయన నాకు ఇది ద్రోహం చేస్తారనుకోలేదు. ఓనన్నాక రాంగ్ కాల్సు, మగాడన్నాక రాంగ్ కనెక్షన్స్ కామన్ అమ్మా. ఇప్పుడేం చేద్దాం అన్నయ్య? అరే రవి రా. బాస్కెట్బాల్ రా రవి. ఏంట్రైడు నటిస్తున్నాడు? పదండ్రా.
ఇక్కడేం చేస్తున్నారా? మేమంతా నీ గురించి అక్కడ ఎదురు చూస్తుంటే. నువ్వేట్రా అడిగి కూర్చున్నావు? లెక్చరర్ లా ఫీల్ అవుతున్నావా? ఎదురుగా సార్ అది చిన్న డౌట్ సార్. చెయ్యే ఇంకా పైకి లాగలేదు, అప్పుడే డౌటా? పై కూర్చో. ఏం మీకైనా డౌట్లు? నాకు రావా? అందరికి వస్తాయి బాబు డౌట్లు. నేను ఎవరిని అడుక్కోవాలి? మళ్ళీ అడుగురికి కూర్చున్నావేంట్రా? ఎడుదిరి కూర్చో. కూర్చున్నా. లెక్చరర్ని ఫేస్ చేసి స్టూడెంట్స్ కూర్చోవాలి, అది ఫండమెంటల్. అది నేర్చుకో. నేను ఎడుదిరికి పాఠం చెప్తే అట్ట ఉంటుంది మీకు. ఇప్పుడు డిప్రిషియేషన్ ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్ లో ఎటువైపేస్తారు? నేను చెప్తాను సార్. అరే టోపీ నువ్వు పైకిలే. టోపీ తీసి ఆన్సర్ చెప్పు. చెప్పు. గుట్టకలు మింగద్దు, ఎందులో వేస్తారు? వేణు నువ్వు చెప్పరా. కన్నీళ్లు పెట్టద్దు, క్లాసులో కంటతడి పెట్టద్దు అని చెప్పాను. వెంకటేష్ నువ్వు చెప్పు. ఎటో ఒకటి వేసుకోండి సార్. ఎందుకు సార్ దానికి ఎంత గొడవ? ఎటో ఒకటి వేసుకోవాలన్నా? పెద్ద దానకర్ణుడు బయలుదేరాడు, ఎటో ఒకటి వేసుకోవాలట. మా తాత్సమ్యం కాదు. మీది మరీ శాడిజం సార్. ఇందాక నుంచి వాళ్ళు చేతులెత్తి మేము చెప్తాం బాబోయ్ అంటుంటే ఆయన వదిలేసి మా మీద పడతారంటే ఇది మరీ రాజకీయం సార్. నేను ఒప్పుకోను. రాజకీయమా? ఇప్పుడు అట్టానే అంటారు బాబు రాజకీయమని. రేపు మీరు లెక్చరర్లు అయితే మీకు తెలుస్తుంది. చూస్తున్నాం, రాసి రాసి చేతులు పడిపోతున్నాయి. అరే రవి నువ్వు చెప్పు. లాస్లో సార్. లాస్లోనా? అవును సార్, లాస్లోనే. సరే కూర్చో. ప్రాఫిట్లు అంటావేమో అనుకున్నాను. చర్చిలో పెళ్ళేంటే? శైలు దేనికైనా ఒప్పుకుంటానంది కానీ మంగళసూత్రం కడితే మాత్రం చేతులు తీసేస్తానందిట. దేవత, ఇలాంటి త్యాగం ఎవరు చేస్తారే? ఊరుకో ఊరుకో. ఎందుకు ఏడుస్తున్నావు? ఇదంతా ఉత్తుత్తి పెళ్ళే, అంతా ఉళక్. పెద్దవాళ్ళకి తెలియకుండా చేసుకుంటున్నారా? పాపం, ఇలాంటప్పుడే అమ్మ పక్కనుంటే బాగుండు అనిపిస్తుంది. ఊరుకోమ్మా, ఓ పిల్లాడో పుడితే అన్ని సర్దుకుంటాయి. తను పెళ్లి కూతురు. మరి ఈ అమ్మాయి ఎందుకు ఏడుస్తోంది? తను నేను ప్రేమించుకున్నాం, తనకి ఈ పెళ్లి ఇష్టం లేదు. ప్రేమించిన అమ్మాయిని పక్కన పెట్టుకుని ఇంకో పిల్లని పెళ్లి చేసుకోవడానికి సిగ్గులేదు? సాక్ష్యం లేదు. సాక్షి సంతకం పెట్టడానికి వేరే వాళ్ళు దొరక్క. ఓ జీసస్. God bless you, my children. మిస్ నీలిమ, సత్యనారాయణను ఇతనిని భర్తగా పొందటం నీకు అంగీకారమేనా? వాట్? I do. ఓకే. నీలిమను ఈమెను భార్యగా పొందటం నీకు అంగీకారమేనా? శైలు, ఆవిడెందుకు అరుస్తోంది? ఏడుస్తుంది. ఆనందంతోనా బాధతోనా? భయంతో. అసలు ఎవరా అమ్మాయి? ఫ్రెండా నైబరా? లవర్. ఈ విషయం నీకు తెలుసా? తను ఒప్పించింది. ఉంగరాలు తెచ్చారా? తీసుకురా. అవి మార్చుకొని ఇంకెప్పుడు నాకు కనిపించకండి. దేవుడు జతపరచిన దానిని మనుష్యుడు వేరుపరచకూడదని ప్రభువు వారితో చెప్పాను. ఉంగరాలు మార్చుకోండి. సిస్టర్, నాకు కొంచెం అమృతాంజనం పంపించండి. ఏమిటి చూస్తున్నారో మార్చుకోండి. Now I declare you man and wife. నువ్వు ఏడవకు. You may kiss the bride. No! ఎవరిని పడితే వాడని కాదు బాబు, పెళ్లి కూతురుని మాత్రమే ముద్దు పెట్టుకోవాలి. వెరీ సాడ్. ఎరా ఎగిరిపోతాను అన్నావు. ఇదేనా ఎగిరిపోవటం? ఈ కాలేమో ఈస్ట్ గోదావరి, ఆ కాలేమో వెస్ట్ గోదావరి, ఆ చెయ్యేమో గుంటూరు జిల్లా. ఎక్కడికి వెళ్తావరా మమ్మల్ని వదిలేసి? నువ్వు నడవాలంటే మినిమం 2 months పడుతుంది తెలుసా? నువ్వు షోలేలో ధర్మేంద్ర కదమ్మా, సంజీవ్ కుమార్వి. ఎగిరిపోతాను.
ఏడు పాపే అమ్మా ఏడు పాపే. రే అలా అనకరా, అసలే నీకు దెబ్బ తగిలింది ఏడుస్తుంది. నేను ఈ స్థితిలో ఉండడానికి అమ్మాయి ఏడుపు కారణం డాడీ. అమ్మాయి ఏడుపే. ఇంట్లోంచి బయలుదేరాను, ఏడ్చింది, కార్ యాక్సిడెంట్ అయింది. ఇంకా నేను ఎయిర్పోర్ట్కి వద్దని చెప్పాను. వచ్చుంటే ఏమేమి జరుగుంటాయో నేను ఊహించుకోలేకపోతున్నాను. డాడీ డాడీ నన్ను ఎలాగైనా కెనడా పంపించండి డాడీ, ప్లీజ్ డాడీ, డాడీ ప్లీజ్ డాడీ. ఈ గెటప్లోనా? ఆల్రెడీ డాక్టర్ ఈ కాల్లో స్పూన్ పెట్టాడు, ఈ కాల్లో ప్లేట్ పెట్టాడు. 2 నెలల కాయడానికి లేదు, ఇక్కడ సెటిల్డ్. మరి నా స్టడీస్? ఫారెన్ పోతున్నానని పొగరుతో లోకల్ కాలేజ్ దేంట్లో అప్లై చేయలేదు. కావాలంటే ఒకటి చేయొచ్చు. హైదరాబాద్ నిజాం కాలేజ్ ప్రిన్సిపల్ నా ఫ్రెండ్, అతనితో చెప్పి ఓ సీట్ 2 నెలలు హోల్డ్ చేయమని చెప్తాను. ఏమంటావు? హైదరాబాద్ వెళ్ళి చదవడం ఓకేనా? కెనడా వెళ్ళడానికి ఎక్కడైతే ఏంటి, ఎక్కడ చోట తగలట్టండి. ఓకేనా? కెనడా వెళ్తే నైగరా ఫాల్ చూడొచ్చు, హైదరాబాద్ వెళ్తే హుసేన్ సాగర్ చూడొచ్చు, రోజు బుద్ధుడితో మాట్లాడుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.